చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ సింహరాశి. ఈ 2024 సంవత్సరం ఈ యొక్క కాల సమయము ఈ యొక్క రాశి వారికి ఎలాగుంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క గుణ స్వభావం, వీరి యొక్క ఆలోచన ఎలాగుంటుంది అని మనం చూసినట్లయితే, తమల్ని పొగడతలతో ముంచెత్తే వాళ్ళ మధ్య, బంధుమిత్రుల మధ్య రారాజులాగా వెలిగిపోయే స్థితి ఆ జాతకం యొక్క సింహరాశి గల వారిది. అంటే వీరు ప్రత్యేకంగా ఎప్పుడూ తమ వారు, బయట వారు, బంధుమిత్రులు వీరిని ఎక్కువగా పొగడాలి, వీరిని ఎక్కువగా పొగుడుతూ ఉండాలి, నలుగురిలో వీరికంటూ ఒక గౌరవం ఉండాలి, గౌరవం పెరగాలి, మనం ప్రత్యేకంగా ఉండాలి అన్నట్లుగా ఎప్పుడూ కూడా నలుగురి నుండి గౌరవాన్ని పొందాలి అనే ఆలోచన అనే స్థితి వీరికి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు గౌరవం కోసం ఎంత దాకైనా సరే, ఎంత పనైనా సరే చేయడానికి వెనకాడరు. అదేవిధంగా వీరి మనస్తత్వం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వీరిని ఎవరైనా ఒక మాట అన్నా, వీరిని ఎవరైనా వ్యతిరేకించినా సరే దాన్ని తట్టుకొని ఒక ధైర్యంగా ముందుకెళ్ళలేరు. వీరికి ఎంతగా నలుగురిలో పేరు కావాలని చెప్పి పోరాడతారో, అంతగానే ఒకరొక మాట అన్న వెంటనే దాన్ని తట్టుకోకుండా వెంటనే కుంగిపోవటం, ఇలా ఎక్కువగా బాధపడిపోతుంటారు ఈ రాశి గలవారు. అదేవిధంగా ప్రత్యేకించి కష్టపడాలి, మనం ముందుకెళ్ళాలి, నలుగురిలో మనం ప్రత్యేకంగా ఉండాలి, మనం ఇంకా ఒకరికి పెట్టాలి అనే స్థితిగానే వీరి ఆలోచన అంతా కూడా లగ్జరీగా బతకాలి అన్న ఆలోచనతోటి ఎక్కువగా ఖర్చు కూడా ఈ యొక్క రాశి గల వాళ్ళు ప్రధానంగా చేయడం జరుగుతుంది. అయితే వీరి యొక్క ఆలోచన స్థితి అంతా కూడా ఎప్పుడూ నలుగురిలో వీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రత్యేకంగా ఉండాలి అని, వీరు చేసే ప్రతి పనిలో కూడా నలుగురి ధ్యాస వీరి మీద ఉండే విధంగా చూస్తూనే ఉంటారు. అలా వీరి ఆలోచన అంతా కూడా ఎప్పుడూ పెద్దగానే, వీరు చేసే ప్రతి పని కూడా ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క 2024 సంవత్సరం వీరి యొక్క విధి విధానం ఏమిటి, అసలు వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలాగున్నాయి అనేది మనం పరిశీలించినట్లయితే, వీరికి ఈ యొక్క సంవత్సరం నాడు వీరి యొక్క ఆదాయం 2 భాగాల కాను, అలాగే వ్యయం వీరికి ఖర్చు చేసే 14 భాగాల కాను, వీరికి రాజపూజ్యం 2 భాగాల కాను, అవమానము 2 భాగాల కాను ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ యొక్క వీడియోను మొత్తం మీరు చివరి వరకు చూడండి, అప్పుడు ఇలా ఉన్న పరిపూర్ణమైన సమాచారం మీకు అందుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో అంతా కూడా వీరు ప్రత్యేకించి కొన్ని పనులు చేయటానికి ఒక సమయం అనుకూలిస్తుంది, ఒక సమయం అనుకూలించదు. అయితే వీరికి అనుకూలించిన సమయంలో కొన్ని ప్రధానమైన పనులు పెట్టుకోవటం, ఆ పనుల వల్ల చాలా వరకు కాస్త ఇబ్బంది పడటం అనేది ఈ యొక్క రాశి గల వారికి జరుగుతుంది. అంటే అనుకూలించే సమయాన్ని వదులుకొని అనుకూలించిన సమయంలో వీళ్ళు కాస్త ధైర్యంగా ముందుకు అడిగేయడం, తద్వారా కొన్ని ఎదురు దెబ్బలు తగలటం, దానివల్ల కాస్త మానసికంగా ఈ యొక్క రాశి గల వారు కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే కాలయాపన కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో యొక్క రాశి గల వారు వృధాగా కాలయాపన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మీకు ఈ యొక్క ఏడాది అంతా కూడా ఎక్కువగా అదృష్టాన్ని మీద భారం పెట్టకుండా, అదృష్టం మీద ఆలోచన పెట్టకుండా, మీ సొంత తెలివితేటలతోటి, మీ సొంత కష్టంతో ఈ యొక్క సమయకాలంలో మీరు ఉండటం, మెదలటం చాలా శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. అదృష్టం మీద కాకుండా, సమయాన్ని వృధా చేయకుండా, సమయాన్ని కాపాడుకుంటూ ఉన్న సమయంలో ఏం చేయాలి అనే దాని గురించి ఆలోచన చేసి ఒక పని చేసుకోవటం అనేది చాలా వరకు ఈ యొక్క రాశి గల వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే ఉద్యోగరీత్యా కూడా వీరికంటే తక్కువ స్థాయిలో ఉన్నవారి నుండి కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, వారు కాస్త మాట వినకపోవటం, ఇటువంటివి కూడా యొక్క రాశి గల వారి యొక్క సమయకాలంలో చూస్తారు. అలాగే పరిపూర్ణంగా బదిలీలు కావటానికి, పూర్తిగా ఉన్న స్థాయి కంటే ముందుకు వెళ్ళటానికి వీరు చేసే ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటంకాలు వీరు పై వ్యక్తి నుండి కూడా వచ్చే అవకాశాలు ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే
ప్రత్యేకించి ఈ యొక్క రాశి గల వారు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఇలా పడుతున్నప్పటికీ చేసే ప్రయత్నాలు మీరు ఆపకుండా చేయటం చాలా శ్రేయస్కరంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కాస్త ఇబ్బంది పడినప్పటికీ కొన్ని ఇబ్బందుల తర్వాత మీకు మళ్ళీ ఆ కష్టంతో కూడిన ప్రతిఫలమే ఈ యొక్క సంవత్సర కాలంలో రాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక పని జరగలేదు అని చెప్పి ఆ పని అంతే అయిపోతుందో అని చెప్పి నిరుత్సాహపడ్డారంటే ఆ పని మీకు ఎప్పటికీ కాదు. ఈ సమయకాలంలో అదే పదే ఆ పని ప్రయత్నం చేయటం ద్వారా ఖచ్చితంగా మీరు ఆ పని సాధిస్తారు. ఈ యొక్క విషయాన్ని మాత్రం ఈ యొక్క రాశి గల వారు ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. అలాగే ఈ యొక్క సమయకాలంలో వ్యాపార రీత్యా పరిపూర్ణంగా మీకు అనుకూలంగానే నడుస్తుంది. కానీ ఉన్న వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్ప కొత్త వ్యాపారం పెట్టాలి, కొత్త పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచన మాత్రం మీకు ఈ యొక్క సమయకాలం అంతగా అనుకూలించదని చెప్పి గుర్తుంచుకోండి. కొత్త వ్యాపారం పెట్టే ఉద్దేశం మీరు చేస్తే దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సమయకాలంలో కుటుంబ రీత్యా మీకు అంతగా అనుకూలించి సంతోషంగా ముందుకెళ్ళే కాలం కాదు. అలాగని మిమ్మల్ని అంతగా సమస్యలు నెట్టే కాలం కూడా కాదు. ఏదో సాధారణంగా కుటుంబరీత్యా కూడా ఉన్న సమస్యలు, పెద్ద సమస్యలు కొనిపోయి ఏదో కాలంతో పాటు జీవితం అన్నట్టుగా కుటుంబరీత్యా కొన్ని సాధారణమైన శుభ ఫలితాలు చూస్తారు తప్ప అంతగా ఆశించినంత ఫలితాలు, అంతగా ఆశించినంత విజయాలు ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా అంతగా గమనించరు. తద్వారా ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా కాస్త మీరు మానసికంగా ఒత్తిళ్ళే ఈ యొక్క సమయకాలంలో రాశి గల వారికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచనలు పెట్టుకొని మానసికంగా ఇబ్బంది పడకండి. జరగాల్సింది జరుగుతుంది, మన కష్టం మనం చెయ్యాలి అనే ఆలోచన కానీ మీరు ఈ సంవత్సరం పొడగాతుని పెట్టుకుంటే మీరు చాలా వరకు మంచి ఫలితాలు వింటారు. అదేవిధంగా కోర్టు సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు. కోర్టు విషయంలో ఎప్పటి నుండో పెండింగ్ పడ్డవి కూడా ఈ సంవత్సర కాలంలో తెగుతుందేమో, ఈ సంవత్సర కాలంలో ముందుకు వెళ్తామేమో అని చెప్పి మీరు ఆలోచించి ఈ సంవత్సరంలో మాకు విజయం జరుగుతుందని చెప్పి మీరు ఎంతగా ఆలోచన చేసినా సరే దాంట్లో కూడా స్వల్పమైన ఆలస్యాలు, స్వల్పమైన జాప్యం ఈ సమయకాలంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయదారులు ఈ సమయకాలంలో చాలా వరకు కష్టంతో తగ్గ ప్రతిఫలమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రశాంతంగా అనుకూలించే ప్రతిఫలాలు కాస్త కష్టం లేని ప్రతిఫలాలు అయితే లేవు. కష్టంతో పాటుగానే ప్రతిఫలం కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి బంధుమిత్రుల నుండి కొన్ని మాట పట్టింపులు, కొన్ని మాట ఇబ్బందులు, మీరు చెయ్యని దానికి, మీ తప్పు కాని దానికి మిమ్మల్ని కాస్త బ్లేమ్ చేయటం, మీ తప్పు కాని దానికి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడం, ఇలా తప్పు మందు లేకపోయినా సరే ఎందుకు ఎలా అవుతుందని చెప్పి మీ అంతటి మీరే ఆలోచన చేసి ఒకరికి చెప్పుకోకుండా కుంగిపోయే అవకాశాలు కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంది. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారు అని చెప్పి ఒకరి నుండి వచ్చిన బాధని అది మీ మీద మీరే పెట్టుకొని ఎందుకు ఎలా అయిపోతుందని చెప్పి కుంగిపోవటం అస్సలు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఈ యొక్క సమయకాలంలో మీకు బంధుమిత్రుల నుండి ఎవరి నుండి కూడా ఉపయోగ సహకారాలు అయితే ఎలాంటివి ఉండవు. మీ తెలివి, మీ కష్టం మిమ్మల్ని బ్రతికిస్తుంది, మీ తెలివి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఒకరి నుండి, స్నేహితుల నుండి కావచ్చు, బంధువుల నుండి కావచ్చు సహాయ సహకారాలు అనేవి ఈ యొక్క సమయకాలంలో మీకు అంతగా ఉండవు. కాబట్టి ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి మీ యొక్క విషయంలో మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళటం చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ సమయకాలంలో మీరు ప్రయాణాలు వీలైతేనే తప్ప ఎక్కువగా చేయటం అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ప్రయాణాల రీత్యా కొన్ని అధికమైన ఖర్చులు అనుకోకుండా వచ్చే అవకాశం కూడా ఈ యొక్క రాశి గల వారికి కనబడుతుంది. అంటే అనుకోకుండా అయ్యే పరిచయాల చేతన, అనుకోకుండా జరిగే ప్రయాణాల చేతన మీకు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. ఆదాయం మీకు ఎంతగా వస్తుందో మీరు ఊహించని విధంగా ధన వ్యయం కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ యొక్క రాశి గల వారికి ప్రధానంగా ఉంది. కాబట్టి ఏదైనా అవసరం అయితే తప్ప అవసరం కాని మేరకు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండటమే చాలా వరకు శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క సమయకాలంలో ప్రధానించి ఈ యొక్క రాశి గల వారు ఆరోగ్యరీత్యా కూడా చాలా వరకు జాగ్రత్త పడాలి. ప్రధానంగా 40 నుండి 45 సంవత్సరాలు వయసు సమయం దాటిన వారు
చాలా వరకు దీర్ఘకాలికంగా ఆగిపోయిన కొన్ని సమస్యలు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా తక్కువలో ఉన్నప్పుడే దాన్ని సరి చేసుకోవడం, తక్కువలో ఉన్నప్పుడే ఆ సమస్య నుంచి బయటపడటం అనేది చాలా శ్రేయస్కరం. అలా కాకుండా అది పెరిగి పెద్ద అయ్యేదాకా చూసుకుంటే చాలా వాటికి ఇబ్బంది పడతారు. కాబట్టి ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడటం చాలా వాటికి శ్రేయస్కరం. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే పనులు ప్రతిదీ కూడా మీరు ముందుకెళ్ళాలి, మీరు ఎదగాలి అని చెప్పి పెట్టుబడులు పెట్టకుండా ఉన్న దాంట్లో మీరు ముందుకెళ్ళటం చాలా శ్రేయస్కరం. సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటం ఇంకా చాలా వరకు ముఖ్యమైన విషయంలా ఈ యొక్క రాశి గల వారు గుర్తుంచుకోండి. అయితే మీరు ప్రధానంగా శని రాహువులకు ఇరువురికి గ్రహశాంతి కార్యక్రమాలు చేసుకోవడం చాలా వాటికి శ్రేయస్కరం. అదేవిధంగా మీరు ప్రత్యేకించి ప్రాతకాలం వేళలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పరిపూర్ణంగా శ్రీరామనామం అనేది జపిస్తూ 11 ప్రదక్షిణాలు చేయటం చేతన రాబోయే కొన్ని ఆపదల నుండి, రాబోయే కొన్ని ధన వ్యాయం నుండి, రాబోయే కొన్ని అనారోగ్య సమస్యల నుండి ఈ యొక్క ఏడాదంతా కూడా చాలా వరకు మీరు పరిపూర్ణంగా బయటపడతారని చెప్పి గుర్తుంచుకొని ఆ మహానుభావుణ్ణి ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. చాలా శ్రేయస్కరంగా రాబోయే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా మీకు శ్రేయస్కరంగా ఉండాలని, మీరు చేసే ప్రతి పనిలో లాభసాటిగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి ఆ మహాతల్లి లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.